out my tips. Hi, good morning. Welcome to my tips. My tips, నీ tips. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. ఊర్లో వ్లాగ్స్ అందరికి నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ యాప్లో నేను ఒక వ్లాగులు అప్లోడ్ చేశాను. పుట్టింటి హాల్ అత్తింటి హాల్ అప్లోడ్ చేశాను. మా అన్నీ వచ్చినప్పుడు ఎక్కువ షూట్ చేయలేదు, సో ఎక్కువ పెట్టలేదు. వీడు హాయ్ గైస్ అంటే బాగా నచ్చింది అండి. గాయస్ నువ్వేం తింటున్నావు గాయస్? కేక్. ఈరోజు మా స్కూల్ డుమ్మా. సో ఈరోజు వీడిని స్కూల్కి పంపించలేదండి. వీడికి లేదు, ఋతువాడు పాస్ అయినట్టు అన్నిట్లో ఏ ప్లస్ వచ్చింది నీకు. సో ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఎగ్జామ్ రాశారు. మార్క్స్ వీళ్ళ టాలెంట్ వీళ్ళ భవిష్యత్తుని ఏం తెలియజేయండి. మనం ఏదో మార్క్స్ వెనకాల పరిగెడతాం కానీ. నాకు నా వంట అయిపోయింది. ఏందబ్బా ఏం చేస్తున్నావు నువ్వు? నాకు నా వంట అయిపోయింది. ఋత నీ బుక్స్కి ఎందుకు అర్థం కావునా? నీ బుక్స్ అవునా? మరి వాడికి తెలియదు కానీ అది బొమ్మలు చూసాను గుర్తుపట్టోడు ఇంతకుముందు. చిన్నప్పుడు నటరాయన పెట్టోడు అన్న దానికి ఒకసారి చెప్పు. నన్ను జాగ్రత్తగా పెట్టు, నాకైతే పెట్టదు. నేర్చుకుంటే ఎట్లా పెడుతున్నావు చూపి ఒకసారి. కటింగ్ నుంచి చూపి. ఈ రోజు అయితే ఇంట్లో లంచ్ మొత్తం వెజ్ స్పెషల్ అన్నమాట. శేఖర్ గారికి నచ్చిన లంచ్ ఈరోజు. సో తినాలి, ఫుల్గా ఆకలిస్తుంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. మా వాడి బ్యాగులు అయితే అయ్యో నాని వీడి బ్యాగ్ కుట్టించుకొద్దాం సాయంత్రం బయటికి వెళ్తే. శేఖర్ గారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ముచ్చటే కానీ బిడ్డ మాతో ఉండడు. లేవనైనాక ఆ రూమ్లో పోతే అదో ప్రపంచం. నేను తిండి అక్కడికే తీసుకెళ్ళాలి, టీ అక్కడికే తీసుకెళ్ళాలి, ప్రతిదీ అక్కడ తీసుకెళ్ళాలి. పిల్లలు మళ్ళీ నేను ఎందుకంటే నాకు శేఖర్ చూసుకోవడం పెద్ద చిరాకు రాకపోయింది ఎక్కువ. కానీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్ మొత్తం మనం చూసుకుంటూ ఫ్రస్ట్రేషన్ లెవెల్ దాటిపోతుంది. ఇద్దరు కదా కొట్టుకోవడం ఎక్కుంటుంది అనమాట. తర్వాత మీకు ఫ్రిడ్జ్ చూపించకరా దారుణం ఉంటుంది. ఫ్రిడ్జ్ మాది మళ్ళీ జడ్జ్ చేయడానికి అందరు వస్తారు. సో తను గెస్ట్ చేయండి ఏముంది ఇందులో. స్మెల్ వస్తుందా శేఖర్? మొగ్గలు కింద. సో మన చెట్టు పూసిన మల్లెలు పూయబట్టి చాలా రోజులు అయింది. కానీ నేను 1 వీక్ అయింది, 2 వీక్స్ 1 వీక్ 10 days అయింది. వీళ్ళకు వాళ్ళకు వీళ్ళకి అవుతుంది. అండ్ నేను అల్లుకొని 4-5 రోజులు అయింది. చూడు మన చెట్టు ఇలా నేను ఇవాళ సాయంత్రం బయటికి వెళ్ళి పెట్టుకుంటా అండి. అదేంటంటే మన ఆడవాళ్ళకి మల్లెపూలు అంటే బాగా ఇష్టం ఉంటాయి కదా. సో స్పెషల్గా నాకైతే మా శేఖర్ ఇప్పుడు వర్క్ చేసుకుంటాడు పెట్టుకొని ఏం లావలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మల్లెపూలు పెట్టినప్పుడు మన హస్బెండ్, మనం చీరలు పెట్టినప్పుడు మన హస్బెండ్ మనం బాగా మెచ్చుకుంటారు, ఊరికి అంటారు. ఎందుకంటే ఎప్పుడు కట్టాం మా శేఖర్ అయితే బాగున్నవి పూలు పెట్టుకుంటాం. సో శారీస్ కట్టినా కూడా ఎప్పుడో ఒకసారి కడతాం కదా ఉంచుకో అన్నట్టుగా మాట్లాడతాం. సో శేఖర్ బిజీ ఉండగా నేను మల్లెపూలు పెట్టుకోలేదు. సో ఈరోజు ఈవినింగ్ పెట్టుకుంటే పోతాం కదా బయటికి మంచిగా రెడీ ఫ్లవర్స్ పెట్టుకుని పోతా. నాలాగా మీరు ఎవరన్నా ఫీల్ అవుతారా? హస్బెండ్ ఉన్నప్పుడే రెడీ అవ్వాలి అనిపించారు ఎవరున్నారా కమెంట్ చెప్పండి. కాలేజ్ డేస్లో అయితే ఎట్లా రెడీ అవుతాం, బట్ పెళ్ళాక హస్బెండ్ చూడాలి అనిపిస్తుంది. రండి ఏమిటి వంట చేసిన చూపిస్తుంది. కిచెన్ కొంచెం గందరగోళం అనిపిస్తుంది మీకు. ఇది చూడండి, మా ఆయన మనీ ప్లాంట్ కట్ చేశాడు. ఎందుకో ఈ పడే బుద్ధి కాక ఇందులో స్టెమ్స్ పెట్టిన వస్తే చెప్పేసి. సో చలో ఈరోజు ఈ వడియాలు కాదురా, నిన్న ఆరేసాము బయట. నువ్వే కదరా మాట్లాడు. మరి ఎందుకు తీయలేదు? నైట్ వర్షం పడితే మొత్తం తడిచి మళ్ళీ ఏంటి సరిగ్గా గోల్ లేవు. నాకు చాలా ఇష్టం వడియాలంటే. సో ఈరోజు మా స్పెషల్ చూపిస్తాను. రండి ఇక్కడ పెడతాను. అయ్యో పడదా? ఓకే, ఈరోజు మనది కంప్లీట్ వెజ్ స్పెషల్ అన్నమాట. సో చూడండి పాయసము. ఋత ప్రసాదం మా ఋతు గాడి కోసం మాత్రమే చేస్తాను పాయసం. వాడికి చాలా ఇష్టం. వాడు చూపిరా
మీరా చిప్స్ ఖతం పోయా అంట. సో మరి రిత్తుకి ప్రసాదం అంటే చాలా ఇష్టం. స్పెషల్గా ఇంట్లో వాడి కోసం మాత్రమే ఇగో ప్రసాదం. యూ లైక్ ఇట్? మా మామయ్యకి ఇష్టం లావు సేమియా. మళ్ళీ ఋతుగాడికే కొంచెం పైకి పెట్టరా, నన్ను పొట్ట అసలే నేను లావు ఉన్నాను, ఇంకా కిందికి వెళ్ళి తీస్తాడు, నేను ఇంకా లావు కనిపిస్తాను. నువ్వు నిక్కకి ఫోన్ బయట పెట్టు. కెమెరామెన్ ఎవరో కాదు, స్వీట్ కెమెరామెన్ మా తేజ్ వాళ్ళు గారు. సరే అండి, స్పెషల్ చూపిస్తారా అన్న. ఇది టొమాటో పప్పు లైట్ ఇట్లాంటప్పుడు టొమాటో పప్పు చాలా ఎమ్మీగా అయింది. అండ్ ఇది వచ్చేసి మా ఋతుగాడు తేజ్గాడు మొహం మారిపోయింది చూడండి, ఎందుకంటే టమాటో పప్పు కదా. సో ఇవి వచ్చేసి మన దొండకాయ ఫ్రై. శేఖర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పిన తెలుసా, బీరకాయలు దొండకాయలు తప్ప వంకాయలు తప్ప ఏమైనా తీసుకురాను. బీరకాయలు దొండకాయలు తెచ్చు. శేఖర్ మార్కెట్ పోయినట్టు ఖచ్చితంగా బీరకాయలు దొండకాయలు తెస్తాను. నేను పోయినా అంటే ఖచ్చితంగా వంకాయలు తెస్తాను, తొడకూర తెస్తాను. సో తర్వాత వడియాలు, ఇవి మనం టేస్ట్ ఎట్లుంది? మస్తు ఉంటుంది. నువ్వు చిప్స్ తింటావు కానీ మంచిగా మేము వేది ఒకటి అండి కెమెరామెన్కి. ఓయ్ ఫోన్ అయితే లిఫ్ట్ అయ్యి. వడియాలు ఇది చూడండి, ఇది ఎల్లిపాయ కారం, ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం. ఇది కొంచెం మాడినట్టు అయిన ఇస్తాడు, కానీ ఈ మాడుగా బాగుంటుంది. 2 eggs నా వరకు. అండ్ ఇది రియాక్షన్ వైట్ ఎగ్, ఎందుకంటే శేఖర్కి కోడిగుడు కారం నచ్చదు. నాకు తిరుపతి మార్క్షకి మా అన్నయ్య ముందు వచ్చా, మా అన్నయ్య కూడా అందరి ఇష్టం, మా ఆయనకి ఎందుకు వచ్చో నాకు తెలీదు. సో ఇది ఈరోజు నా వంట. అండ్ ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చలో చూద్దాం. సో మొత్తానికి ఋతువు తినబెడతా అంటే వాడు తినలేదు, నేను తింటా ఉన్నాను, వాడు తర్వాత తింటాడు కాసేపు ఆగి. సో పిల్లలు పుట్టాక తల్లికి ఉన్న ఫస్ట్ పని వాళ్ళని లావు ఎట్లా చేయాలి అని, సెకండ్ పని మనం ఎట్లా తగ్గాలి అనేది. సో బేసికల్లీ ఆ రెండు అంత తొందరగా ఏం జరగవు, మనమా తగ్గము, అలా ఉంటాం. మా ఇంట్లో ఈ సేమియా మా మామయ్యకి బాగా నచ్చేది, ఆ తర్వాత ఋతువుకి నచ్చుతుంది. కానీ నిజమని అంటారు కదా. సో మా మామయ్య లాగే ఋతువుని అందరూ మా ఇంట్లో అందరూ చూస్తుంటారు. వాడి అలవాట్లు కూడా చాలా ఆయనలాగానే ఉంటాయి అన్నమాట. చేస్తున్నావా? ఇది ఉందా? ఇంకా ఎందుకు కొన్నావు? దీంట్లోనే వచ్చింది. నేను ఏం చేస్తానే ఫస్ట్ లెంత్ చూసుకుంటా. ఓకే, కంటే కొంచెం అది కరెక్ట్గా ఉంటుంది చేయడానికి. ఇట్లా పెట్టుకుంటా ఫస్ట్. మన అంటే చేసి చిన్నప్పుడు నాకైతే ఏం తెలియదు, ఎప్పుడూ వేయలేదు. అంటే ఇట్లా ఇట్లా డైరెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా డైరెక్ట్ ఇది మలుచుకోవడానికి అన్నట్టు, ఎక్కువ తక్కువ కాకుండా జస్ట్ ఇట్లా లైన్ కొడుతుంది. ఇట్లా లైన్స్ కొట్టి ఇవి కరెక్ట్గా ఇప్పుడు బుక్ తీసినా కూడా ఇరికావు కదా, ఇట్లా ఇరికినట్టు అయ్యి సైడ్కి ఒకే ఫోల్డ్. సీజర్ తోటి మడత కడి చేస్తాం. కడి చేసి దీన్ని మళ్ళీ నోట్స్కి అవసరం లేదు, దాన్ని ఎందుకు పెట్టమంటారు కానీ వీళ్ళు. నోట్స్కి తర్వాత ఫస్ట్ ప్రయారిటీ బుక్స్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు నేర్పించి నేను చెయ్యాలన్న ఓ ఫీలింగ్స్ పెంచుకోకు, నేను చెయ్యా, నాకు మెడలు వస్తాయి. డాడీ ఉన్నాడు కదరా, బియ్య వస్తాడు చూడు వీళ్ళు. ఇది ఇట్లా మలుచుకోవడానికి ఇది అప్పట్లో రమ్య సెల్ఫ్లో లేచింది మనకి, అదే కదా వాటర్ ప్రూఫ్. కొందరు ఏం చేస్తారంటే ఇది కడి చేస్తారు, ఇది కడి చేయద్దు, లోపలికి మలుచుకుంటే ఏంటంటే బుక్కి ఇంకా బాగుంటుంది. అవునా? తెలియక ఇది వేయడం కూడా ఎక్కువ తక్కువ ఇట్లా దీనికి ఇట్లా పెన్ మార్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే చూసినావా? అవును, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఓ పద్ధతి, నువ్వేం చేస్తే ఇట్లా ఓ పద్ధతి ఉంటుంది కదా అని మరి ఇట్లా ఉండాలి. మరి ఈ గ్యాప్లోకి వెళ్ళి చేసింది కదా చిన్నది, ఇది ఇట్లా. ఓకే, ఫస్ట్ కరెక్ట్ ఇది ఇట్లా ఎగ్గి పట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఇక్కడ ఉందా ఇది సమానంగా ఉంటుంది. అవును, ఈజీ అయిపోతుంది అన్నట్టు ఇట్లా చేసుకుంటే. నీకో పెడతారా? ఫస్ట్ నా బుక్స్ అయిపోయి బియ్యం బస్తానే ఉంది పెద్ద, ఇది చూడండి బియ్యం బస్తానే ఉంది మొత్తం. నోట్స్ బుక్లోకి ఎందుకు నాకు అర్థమవుతలేదు, నోట్స్ బుక్ వద్దు నాన్న. అవును, ఇది సపోర్ట్ ఉంటుంది ఇట్లా లోపల మళ్ళీ కరెక్ట్. ఇట్లా వేసి ఫస్ట్ ఒక సైడ్ ఫస్ట్ పిన్ కొడతా, కరెక్ట్ చేసుకుని. స్టాప్లర్ ఉంటే తొందర అయిపోతుంది దాని పని. స్టాప్లర్ ఉందా? దొరికిందనంటే మా ఇంట్లో అన్నీ ఉంటాయి, టైంకి ఏవి దొరికాయి. ఎందుకంటే మన ఋతుబాబు ఉన్నాడు కదా, ఏ తీసి ఎక్కడ పెడతారో వాడికే దొరకాలి. మళ్ళీ వాడికి దొరికిందంటే అది వాని జాబితా, అది జాతీయం అయిపోతుంది, మనకి ఇయ్యడు.
పెడతారు రా తేజనకు ముందు అయిపోయాక నీకు అయిపోవాలంటే ఇట్లా 5 పెట్టి hours తర్వాత స్టాప్లు చేసుకోవాలి. అయిపోయింది. శేఖర్ వావ్ బాగా వేసినవే. కాదే మొన్న అత్తమ్మల ఇంటి దగ్గర పోయినప్పుడు అత్తమ్మ ఇది ఉంది కదా తోటకూర ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకో అన్నావు కదా. నువ్వేం మంచిగా లేదు, మా అన్న దగ్గర నేర్చుకో. ఏంటి? నువ్వేం మంచిగా లేదు, మా అన్నయ్య దగ్గర నేర్చుకో. నటన బాగా ఎత్తాడు. సరే, నేర్చుకుంటా. నన్ను అన్నిటికీ అత్తమ్మ దగ్గర నేర్చుకో, అత్తమ్మ దగ్గర నేర్చుకో అన్నావుగా. నువ్వు చేసే బాగాలేదని కాదు, ఆ స్టైల్ కూడా నేర్చుకో, బాగుంటుంది. నీకు అదే అన్న, మా అన్న స్టైల్ కూడా నేర్చుకో. ఎట్లా అనిపించింది ఇప్పుడు నీకు? మంచిగా హస్బెండ్లు ఎప్పుడు వాళ్ళ అమ్మల దగ్గర నేర్చుకోండిగా. తప్పలేదే, నేర్చుకోవడం మంచిదే కదా. వా ఫైనల్లీ అయిపోయింది. 4 నిమిషాలు కష్టపడ్డాక 4 నిమిషాలు పట్టింది తెలుసా నీకు? కానీ పర్ఫెక్ట్ నీట్గా వచ్చింది. నీట్గా ఉంటుంది. తేజు ఫస్ట్ ఇది కింద పెట్టి, ఇంకా వీటికి ఇంకా అవి స్టిక్కర్లు పెట్టాలా? అది కింద పెట్టి ఫస్ట్ తిన్నాక వేసుకురా. నీకు ఇన్ని బుక్స్ ఉన్నాయి. అట్లా అడుగు, అది పెట్టు. ఇట్లా పెడితే ఏమైందంటే మంచిగా ఉంటుంది. ఇవి మ్యాథ్స్ బుక్స్. తీసుకోండి. మాకైతే ఇట్లా స్కూల్లో నోట్స్ బుక్ ఎక్కువ. సో తర్వాత ఏమైంది, కాసేపు శేఖర్ ఒక 2 బుక్స్కేమో అట్టలు వేసిండు. తర్వాత తిన్నాము. తినంగానే శేఖర్కి నిద్ర వస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను, మా రమ్యకి కానీ శేఖర్ కానీ తిన్నాక వీళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. కాసేపు అయినా ఒరగాలనుకుంటారు అనమాట. సో శేఖర్కి నిద్ర వచ్చింది, ఫోన్ తీయని ఆయన పడుకోమని మిగిలిన నేనే వేసా. ఫాస్ట్ కేజీ అంటే తెలుసా దీన్ని? అంటే ఇంతకుముందు చెప్పినా నేను నీకు, నువ్వు అప్పుడే ఇంప్లిమెంట్ చేసినావు, చేస్తున్నావు. అనిపించలేదు. పడుకున్నా, ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. కానీ భలే చేస్తున్నావు ఫాస్ట్గా నేర్చుకొని. చూడరా మమ్మీ ఎంత ఫాస్ట్గా చేస్తుందో. ఓపిక ఉండదు, అందుకే సగం ముచ్చట తెలుసుకుంటా టెన్షన్ ఉంటుంది అప్పుడప్పుడు. నేను అందుకే 1-10 సార్లు అడుగుతా, ఇది అడిగినవాయే అది అడిగినవాయే అని. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో చలో గెట్ రెడీ విత్ మీ చేద్దాం. సో నేను ఇలా రెడీ అవుతాను, షేర్ చేస్తాను మీకు. సో పెద్దగా ఏముండదండి, ఎప్పుడో ఒకసారి జుట్టు చూసుకుంటా. చూసినప్పుడే అరగంట పట్టింది నాకు. ఎందుకంటే నా కుర్రలలో అంత చిక్కులు ఉంటాయి, మనం ఎప్పుడు సిగ్గ ముడుస్తాం కాబట్టి. సో దూసినప్పుడు అలా నాకు టెన్షన్ ఉంటుంది, కింద పడుతుందిగా జుట్టు, రాలుతుందిగా జుట్టు అని. అందుకే దూస్తలేను. కానీ దువ్వకపోయేసరికి ఇంకా చిక్కులు ఎక్కువవుతున్నాయి. అలాంటప్పుడు ఎండలో దూస్తే మళ్ళీ అడ్డగోలిపోతుంది. సో జుట్టు పోవద్దంటే ముందు జుట్టు ఊడిపోతుందని టెన్షన్ మనం మానేసుకోవాలి. సో ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం. సో నేను హ్యాపీ అండ్ లక్కీయెస్ట్ పర్సన్ మీ అందరి దృష్టిలో. ఎందుకంటే నా దృష్టిలో వాళ్ళండి. సో మా అన్నయ్యలు చాలా మంచివాళ్ళు, మా అత్తయ్య చాలా మంచిది, మా ఆయన చాలా మంచివాళ్ళు. ఎట్ ద ఎండ్ నేను మంచిదాన్ని, అది మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటారు ఇప్పుడు? నేను మంచిదాన్ని కామెంట్ చేయరు ఫస్ట్. సో నేను అనుకుంటాను అనమాట నా మనసులో నేను. సో చలో నేను లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే మా ఆయన నన్ను ఎప్పుడు బయటికి తిప్పమన్నా తీసుకెళ్తాడు. సో నాకు మెయిన్గా కావాల్సింది ఒకటే, నేను ఎక్కువసేపు ఇంట్లో ఉండలేను. 1-2 రోజులు నేను ఇంట్లో ఉంటే నా తలకాయ నాశనం అవుతుంది, నాకు టెన్షన్ అవుతుంది, నాకేం అర్థం కాదు. నేను ఇంట్లో ఎక్కడ పని అక్కడ వదిలేసిగా బయటికి వెళ్ళి రాగలను. నాకు అట్లా బయటికి వెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ విషయం మా ఆయనకి చాలా బాగా తెలుసు. నిజంగానే వీక్ మొత్తం వర్క్ చేసి వీళ్ళు అలసిపోతారు. సో మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీక్ అంతా పనిచేసి వీకెండ్స్లో మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. మా అత్త అయితే మా ఆయన నన్ను డైరెక్ట్గా నువ్వు బయటికి తిప్పుతావు అనలేక, ఒరే రాజు మంచిగా పడుకోరయ్యా, ఇవాళ పడుకోరా, ఏడికి పోకు బిడ్డ, ఎండ కొడుతుంది బిడ్డ, ఇండైరెక్ట్గా అంటుంది. కానీ మా శేఖర్ బంగారం అండి, సరే అమ్మ అని మళ్ళీ నా సాటిస్ఫాక్షన్. సో నాకు ఇష్టం కాబట్టి నన్ను తిప్పుకొస్తాను అనమాట. సో అండ్ ఎస్ నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను. పెళ్ళయ్యాక హస్బెండ్ చేతితో ఫ్లవర్ పెట్టించుకోవడం, మనం శారీ కట్టుకున్నాక హెల్ప్ చేయమనడం, ఈ చిన్న సంతోషాలు మీ ఏ ఏజ్ అయినా పర్లేదండి. ఇలాంటి చిన్న సంతోషాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. అండ్ ఎస్ మన హస్బెండ్ కూడా ఇలాంటి వాటికి కాదనరు. సో మా శేఖర్ అయితే కాదనడు. ఈ విషయంలో నేను చాలా లక్కీని. సో తర్వాత ఏంటంటే మనం బయటికి వెళ్తాం. మా శేఖర్కి మెయిన్గా మేము బయటికి పోతే ఇది తినాలి అది తినాలి అనుకుంటాం, కానీ మా శేఖర్కి ఏముంటుందని ఆయనకు టీ ఇష్టం. బయట రాజన్ టీ కొట్లో కానివ్వండి ఎక్కడైనా. సో ఈ మధ్య అరేబియన్ మండి ఇక్కడ అయింది కదా, సో ఇక్కడ బావర్చి దగ్గర ఆయనకు టీ నచ్చుతుంది. సో తీసుకున్నా. నాకు ఎందుకో సమ్మర్ ఎఫెక్ట్ ఏమో కానీ నాకు పెద్దగా ఛాయ్ తాగాలనిపించట్లేదు అనమాట. సో అది తర్వాత మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ క్లారిటీ ఇమ్మంటున్నారు. ఓకే పూణేకి వెళ్తాను కదా, అప్పుడు అందరు చూస్తారు కదా, అప్పుడు షేర్ చేస్తాను, ఓకేనా? సో అంతేనండి, చిన్న వ్లాగ్ ఇది. బయట కుక్కలు పంచేది అవుతుంది, అందుకే కుక్కలు బావు
అంటున్నాయి. సో ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో ప్యూర్ వెజ్ మెనూ తిన్నాం ఈరోజు అయితే. వెయిట్ రెసిపీలు నేను షూట్ చేయలేకపోయాను, ఏమనుకోవద్దు. సో తర్వాత పిల్లలు బిర్యానీ తింటామంటే మేము వచ్చాం ప్లానెట్కి. ఇక్కడ చికెన్ పేష్వారీ చికెన్ బాగుంటుందండి, ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. తినేది షూట్ చేయలేదు. తర్వాత రిటర్న్ అయ్యాం 11 అట్లా రిటర్న్ అయిపోయాయి అనమాట. సో రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు మాకు ఆలోచన రాలే, గ్యాస్ లేదు కదా అని. వాళ్ళు చల్లారిన డిష్లో పెట్టిరు, బట్ బాగానే ఉంది. బాయ్.